అల్లారం మోగింది, మనకిప్పుడు పని పడింది. మళ్ళీ భూలోకానికి వెళ్ళాలా? ఇక్కడ భూలోకంలో పాపం చేసింది ఎవరు? నాకు ఇప్పుడే తెలియాలి. అప్పుడు ఈ చంగు మంగు క్లాసులో ఉన్న టాపర్స్ ని భయపెడుతున్నారు. అంతేకాదు వాళ్ళకి మంచి మార్కులు రానివ్వట్లేదు. అంతేకాకుండా చదవకుండానే ఫస్ట్ వస్తున్నారు. భూతాల్లాగా నటిస్తున్నారు. మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఓ, మర్యాద అనేది ఉంటేనే కదా ఇన్సల్ట్ అవ్వడానికి. ఏంటి, ఇది నా ఇన్సల్టే చాలా. ఇన్సల్ట్ ఇన్సల్ట్. మీరు నా దగ్గర పని చేస్తున్నందుకు ఏం ఆశిస్తున్నారు చెప్పండి. మిమ్మల్ని ఏమడుగుతాం చెప్పండి. మీకేది ఇవ్వాలనిపిస్తే అదే ఇవ్వండి. ఐస్ క్రీమ్, కేక్, బిర్యానీ ఏదైనా సరే లంచ్ కి ఇవ్వండి. అలాగా? అయితే లంచ్ కి 2 పంచెస్ ఇమ్మంటారా? నో, వద్దు బాస్. నాకేది వద్దు, రండి బాస్ పని మొదలెడదాం. డమ్ 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 డమ్, రండి పని మొదలెడదాం. మంగు, ఈ చివరి స్టూడెంట్ ని మనం భయపెడదాం. ఆ తర్వాత క్లాస్ లో మన ఇద్దరమే ఫస్ట్ వస్తాం. అరే, నువ్వే దుప్పటి తీసుకొచ్చావా? మంచి పని చేసావు. 2 తెల్ల దుప్పట్లు ఉంటాయి, సరిపోతాయి. పోతాం. అరే, ఈ రోజు నేను పైన కూర్చుందాం అనుకున్నాను. పోనీలే, పర్వాలేదు. కాపాడండి. చంగు మంగు, చంగు మంగు. నువ్వే పైన కూర్చున్నావేమో అనుకున్నాను. చంగు, నువ్వు నా మీద కూర్చున్నావని నేను అనుకుంటున్నాను. మేమే మీ పైన కూర్చున్నాం. On the bed, Mangu fell down and bumped his head. Mama called the doctor. Doctor said, No more Changu Mangu jumping on the bed. మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు కాపాడండి. చిన్నపిల్లలు కాపాడండి. అరే, ఇప్పుడు ఇదెవరు? నేనే భూతాలకు బాసుని, భూతం బాస్. చదువుకునే పిల్లల్ని భయపెట్టే భూతాన్ని. కాదు. ఇప్పుడు చెప్పండి, ఇక మీదట మీరు చదువుకునే పిల్లల్ని భయపెడుతూ ఉంటారా? వాళ్ళని భయపెట్టి క్లాసులోంచి పారిపోయేలా చేసి మీరు ఫస్ట్ రావాలని చూస్తారా? ఐడియా బాగానే ఉంది. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ఐఎమ్ సో సారీ. ఇకపై ఎప్పుడు మేము ఇలాగ చెయ్యం. క్లాస్ లో ఫస్ట్ రావడానికి కష్టపడి చదువుతాం. కష్టపడి చదువుతారా? తర్వాత ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. మమ్మల్ని వదిలేయండి. మీరు మమ్మల్ని తినొద్దు. సరే సరే, నేను ఇవాళ ఉపవాస దీక్షలో ఉన్నాను. ఏది ఏవైనా ఈ రోజు తినడానికి నాకు మనసు రావడం లేదు. అందుచేత 1, 2, 3 పారిపోండి.
ఈ పిల్లలు అల్లరి పిల్లలే కానీ చాలా మంచి పిల్లలు. పొగిడింది చాలే. వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ రోజు నువ్వు గుర్రంగా మారకుండా పోయావు. కానీ నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగా? అంత సంతోషంగా ఉన్నారా ఒకరిని గుర్రంగా మార్చడంలో? చాలా బాగుంది. అవును బాస్, ఒకసారి ఎవరినైనా గుర్రంగా మార్చి సారీ చేసి చూడండి, భలే సరదాగా ఉంటుంది. సరే, ఇకైతే నా ఎయిర్ బోట్ ని ఆపేస్తాను. తర్వాత మీ ఇద్దరిని గుర్రాలుగా మార్చి మీ మీద సవారీ చేశాక భూతలోకానికి వెళ్ళిపోతాను. ఏంటి? అవునయ్యా, అవును. గుర్రంగా మారిపో. వద్దు వద్దు బాస్, ప్లీజ్. ఇలాగే మారిపో, ఎగిరే గుర్రంలాగా.